దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హెబ్రీలకు రాసినటువంటి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన వాక్కు. ఈ మాట ఎవరిని గూర్చి వ్రాయబడి ఉంది అంటే మోషేను గూర్చి వ్రాయబడినటువంటి మాట ఇది. మోషే ఐగుప్తు దేశంలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయులను విమోచించడానికి గొప్ప బాధ్యత మోషే మీద దేవుడు ఉంచాడు. ఇప్పుడు మోషే ముందున్న ఛాలెంజ్ ఏంటంటే 430 సంవత్సరాలు సుమారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అనుకునే కంటే నివాసం ఉంటున్నారు అని చెప్తే బాగుంటుందేమో. 430 సంవత్సరాలు సుమారు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉంటే వాళ్ళని కదపడం చాలా కష్టం. స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మోషే అక్కడే పుట్టాడు, మోషే తండ్రి అక్కడే పుట్టాడు, మోషే తాత అక్కడే పుట్టాడు, వాడి తండ్రి కూడా అక్కడే పుట్టాడు. మీది ఏ ఊరు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఐగుప్తు దేశం పేరే చెప్తారు. ఎందుకంటే సంవత్సరాలు తరాలుగా 430 సంవత్సరాలు డివైడెడ్ బై 70ని మనం వేసుకుంటే 50ని వేసుకుంటే 5 తరాలు వారు తరువాత పుట్టినటువంటి వాడు మోషే. కాబట్టి వీళ్ళని కదపడం కష్టం. అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అంతో ఇంతో ఇల్లు వాకిళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పరిచయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా స్థిరపడిపోయారు అన్ని సంవత్సరాలుగా. ఎప్పుడూ అందరూ చెడిపోరు, ఎప్పుడు అందరూ బాగుపడిపోరు. కొందరు బాగుపడ్డ వాళ్ళు ఉంటారు, కొందరేమో చెడిపోయిన వాళ్ళు ఉంటారు. చెడిపోయిన వాళ్ళు ఏడుస్తారు, బాగుపడ్డ వాళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులందరూ చెడిపోయారని చెప్పడానికి లేదు. ఎందుకంటే విమోచన దినమందు ఐగుప్తీయులు ఇళ్ళకి వెళ్ళి ఈ స్త్రీలు, ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్త్రీలు, మేము వెళ్ళి దేవుని ఆరాధన చేసుకుని వస్తాము కాబట్టి మా ముఖాలు బోడిగా ఉన్నాయి, మేము ధరించడానికి బంగారపు ఆభరణాలు ఇవ్వండి అంటే వాళ్ళు మారు మాట ఆడకుండా ఇవ్వగలిగారు అంటే ముఖం తెలియలేని వాళ్ళకి మీరు ఇస్తారా? శరీరమందు విలువైన అలంకరించుకునే నగలు ఎరువిచ్చారు అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో మనం అర్థం చేసుకుంటే మనకు కనబడుతుంది. అందువల్ల అక్కడ బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ముక్కు లేకుండా బాధపడే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఏది ఏమైనా ఐగుప్తు దేశం పరాయి దేశం బానిసత్వంలో ఉండి దేవుడా ఈ బానిస సంకెళ్ళ నుంచి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావని వాళ్ళు రోధిస్తున్న రోదనలు ఉన్నాయి, ఏడుపులు కూడా ఉన్నాయి. ఇలాంటి కాలంలో పుట్టినటువంటి వ్యక్తే మోషే. చెప్పండి, ఎవరు పుట్టారండి? మోషే. ఎలా పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, అతని బాల్యం ఏ విధంగా గడిచిందో, అతడు పెద్దవాడైనప్పుడు ఇంతటి ప్రయోజకుడు ఎలా అయ్యాడో, ఈ విషయాలన్నీ ధ్యానిస్తే దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. దేవుడు అతని పక్షంగా ఉన్నాడు కనుకనే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే
ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కువ జ్ఞానం సంపాదించిన దేశం, శాస్త్రీయంగా అత్యంత ముందున్న దేశం ఏదైనా ఉందంటే ఐగుప్తు దేశం. ఆ శతాబ్దంలోనే భూమిలో నుంచి బంగారాన్ని తీయడం నేర్చుకున్నారు. లోహాలు భూమిలో నుంచి వెలికి తీసి ఇత్తడి, బంగారము, ఇనుము, వెండి, రాగి ఇటువంటి పరికరాలు సిద్ధపరచుకున్నటువంటి దేశం అది. ఒక విధంగా చెప్పాలంటే చాలా జ్ఞాన సంపన్నులు అన్నమాట అండి. ఆ దినాల్లో ఇజ్రాయేలీలు కట్టుకున్నటువంటి ఆలయాలు నేటికి కూడా కనబడుతూ ఉంటాయి. ఈజిప్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు కట్టినటువంటి గోపురాలు ఇప్పటికీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంతటి శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం కలిగిన దేశం. ఆ దేశంలో మోషే ఆ దేశస్థులు కలిగి ఉన్నటువంటి జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని అతడు సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లల గురించి ఏం ఆలోచిస్తారంటే నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని. ఈ రోజుల్లో అటువంటి ఆలోచనలు కలిగే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నడక రాకపోయినా బళ్ళు వేసేస్తున్నారు. మాటిమాటికి ఇంటికి వచ్చేస్తున్నాడు, హాస్టల్లో వేసేస్తున్నారు. హాస్టల్లో తింటున్నాడు, హాస్టల్లో పెరుగుతున్నాడు. ఎల్కేజీలో జాయిన్ చేస్తే పీజీ అయ్యే వరకు హాస్టల్లోనే ఉంటున్నాడు. అమ్మ తెలదు, నాన్న తెలదు, అమ్మమ్మ తెలదు, దగ్గర చుట్టం తెలదు, దూరం చుట్టం తెలదు. వాడు బ్రతికంతా ఎక్కడండి? హాస్టల్లోనే. పోనాడికి ఏమన్నా బైబిల్ ఉందా? ఆదివారం చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? దైవికమైనటువంటి భయము, దైవ సంబంధమైనటువంటి సహవాసము ఆ పిల్లలకి ఏమైనా ఉంటుందంటే లేదు. అంతా చదివే. బుర్ర నరాలు ఇడికిపోయి ఎల్కేజీలో జాయిన్ చేస్తే ఆడు హై స్కూల్కి వెళ్ళేసరికి సోడా బుడ్డు కళ్ళద్దాలు పెట్టుకొని వస్తాడు ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు. ఏమిరా నీ కళ్ళు ఏమైపోయినారంటే మామూలుగా అయితే కనబట్టలేదండి అని. చాలామంది పిల్లలు చూస్తున్నా. ఎందుకు ఇంత పిల్లల్ని దూరం పెడుతున్నారంటే వాడు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలటండి? ప్రయోజకుడు అవ్వాలి. ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వడానికి ఆ తల్లి ఖర్చు పెట్టే ఖర్చు ఎంత అని ఆలోచన చేస్తే, మొన్న మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, అబ్బాయిని డాక్టర్ని చేయాలని గీతం హాస్పిటల్లో జాయిన్ చేస్తే, యూనివర్సిటీలో జాయిన్ చేస్తే సంవత్సరానికి 25 లక్షల ఫీజు అట. ఎన్ని సంవత్సరాలంటే 5 సంవత్సరాలు చదవాలట. 5 సంవత్సరాలు చదివితే 5 సంవత్సరాలు ఇంటూ 25 లెక్క చేస్తే 1,25 సంవత్సరాలు, 1,25 లక్షలు. మా పాస్టర్ గారు కూడా ఉన్నారు. వాడు గొప్ప డాక్టర్ అయిపోవాలని కిజికిస్తానో ఏదోకిస్తాను పంపించాడు. ఈయన కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ అబ్బాయి చదువు ముగించుకొని వచ్చిన తర్వాత, ఒరే నువ్వేమైనా ఆపరేషన్ చేసావా అని అడిగాను డాక్టర్ గారిని. కప్పను కోయించారు మాయా అన్నాడు. 30 లక్షలు ఖర్చు పెడితే ఆడి చేత అలా చేయించింది ఏంటంటే కప్పను తిరగేసి కోయించారట. నాకు కూడా సైన్స్ టీచర్ గారు 8వ తరగతిలోని 7వ తరగతిలోనో కప్పను తెమ్మని, ఒక చెక్క ముక్క తెమ్మని పళ్ళు నిండా నీళ్ళేసి ఆ చెక్క ముక్క మీద కప్పను వెళ్ళకిలా పడుకోబెట్టి 2 చేతులకి 2 కాళ్ళకి సాగదీసి మేకలు దగ్గొట్టి ఆపరేషన్ చాకు తెప్పించి, బతికుంది కప్ప, పొట్ట కోసి పేగులు బయటికి తీసి ఏమేమి ఉన్నాయో చూడమన్నాడు. ఆసక్తి చూసాం. నేను చూడడానికి ₹10 ఖర్చు అవ్వలేదు, ఆడు చూడడానికి 30 లక్షలు ఖర్చు అయింది. ఏం చేశాడు అంటే కప్పను కోసాడంట, అంతే. ఏం చేశాడండి? కప్పను కోసాడట.
ఈ కప్పను కోయడం ఎలాగో నేర్చుకోవడానికి 30 లక్షలు ఖర్చు పెట్టాడు. 5 సంవత్సరాలు ఉంచాడు అక్కడ అబ్బాయిని. తల్లి ప్రేమకు దూరంగా, తండ్రి ప్రేమకు దూరంగా, కుటుంబానికి దూరంగా ఒకరోజు సడన్‌గా ఒక వార్తొచ్చింది. అబ్బాయి కడుపు నొప్పితో నిలిచిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వైద్యుడి పెళ్ళం మొండమోసిందంట, సామెతోటుంది. ఆడు బాగు చేద్దామని వెళ్ళి పాడైపోయాడు అక్కడికెళ్ళిన తర్వాత. అప్పటికప్పుడు ఆపరేషన్ చేశారు కదా! అపెండిక్సైట్ ఆపరేషన్ చేశారు. ఈ తల్లి, తండ్రి ఇక్కడ విలవిల్లాడిపోయారు. నా కొడుకు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. ఏదో నేర్పించాలి. ఈ ఆరాటం, పోరాటం ఏంటంటే ఏదో నేర్పించాలని. నేర్చుకోగలుగుతున్నారా, ప్రయోజకులు అవుతున్నారా అని ఆలోచన చేస్తే ఆశించినంత ఫలితాలు పొందలేకపోతున్నారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మోషేను ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయలేదు. మోషేను తల్లి దేవునికి అప్పగించింది. చెప్పండి, ఎవరికి అప్పగించిందండి? దేవుని చేతుల్లో పెట్టింది. అంతే. దేవుని చేతిలో ఉన్నటువంటి మోషే ఎలా తయారయ్యాడు అంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, నాకు మాట్లాడడం రాదంటాడు. చదవనక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. ఏమంటాడండి? నేను నోటి మాంద్యము కలిగిన వాడును, నాకు మాట్లాడడం రాదంటాడు. ఇక్కడ మనం చదువుకున్న 22వ వచనంలో కనబడుతుంది, మాటల యందు మాటకారుడు అయిపోయాడు. మాటలలో ప్రవీణుడయ్యాడంట, పిహెచ్డి చేశాడంట. అక్కడ దేవుడు అడిగాడు, మోషే నిన్నేమో ఫరో దగ్గరికి పంపిస్తాను, ఇజ్రాయేలీయులను విమోచించడానికి నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. స్వయంగా ఆయనే చెప్పాడు, నాకు నోటి మాట సరిగా రాదు, నాకు నత్తి, నేను మాట్లాడితే మా అమ్మకే అర్థమవదు, ఇంకా ఫరోకి ఏం అర్థమవుతుంది ప్రభువా, పంపవలసిన వాడిని పంపించు అని రాసుందా? ఆయనే చెప్పాడా స్వయంగా? ఎంత వయసు వచ్చినప్పుడు చెప్పాడు? 40 సంవత్సరాల ప్రాయంలో అతను చెప్పిన మాట ఏంటంటే, నాకు నత్తి, నాకు మాటలు రావని చెప్పాడు. బైబిల్లో ఈ అపోస్తల కార్యం దగ్గరికి వచ్చేసరికట మాటల్లో పిహెచ్డి చేశాడంట. పిహెచ్డి అంటే చెప్పండి, గొప్ప పరిశోధన. అంటే అతనికి తెలియని పదాలు లేవు, ఉచ్చరించడానికి అర్థం కాని పదాలు లేవు. అంత చక్కగా మాటల్లో అతడి ప్రవీణుడయ్యాడంట. మాటకారుడు. ఎలాంటి అన్న బుట్టలు పెట్టేస్తారంటారు చూసారా, అదనమాట. మాటలలోనూ, ఇంకా పక్కన రాయబడిన మాట ఏంటంటే కార్యములలోనూ. ఏ పని చేసినా తిరగలేదట. చెప్పండి, ఎవరు? ఏ పని చేసినా తిరగలేదంట. కొడుకు ఇంజనీర్ అవ్వాలని చాలామంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జీలు చాలా కూలిపోయినాయి, బహుళంతస్తుల భవనాలు చాలా కూలిపోయినాయి. మరి కట్టింది ఇంజనీరే. 6 సంవత్సరాలు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఏం చేశాడు అంటే, సిమెంట్లో ఇసుక ఎలా కలపడాలో తెలియలేదు అనమాట. ఎంత కలపాలో తెలియలేదు, అందుకే కుప్పకూలిపోయింది. నేను గొప్పోడిని, ఏదో నేర్చుకున్నాను అనుకునేటువంటి వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. నన్ను ఏదైనా చెయ్యాలని అంటే నా తల్లిదండ్రుల సపోర్ట్ నాకు లేనప్పుడు నేనేం చేయగలుగుతాను అన్నాడు దావీదు. యనమండుగురు సంతతి చివరోడు దావీదు. ఈ 7గురిని బాగా చదివించాడు. మిలిటరీ ఆఫీసర్లు అయిపోయారు వాళ్ళు. మిలిటరీ ఉద్యోగాలు, రాజు సైన్యంలో ఉన్నారు వాళ్ళందరూ. అన్నం చూస్తూ ఉంటే, అన్నలు మిలిటరీ నుంచి వస్తూ ఉంటే, వెళ్తూ ఉంటే, వాళ్ళ బట్టలు చూస్తూ ఉంటే, వాళ్ళు ధరించిన షూ చూస్తూ ఉంటే, వాళ్ళు టోపీ చివరిని పెట్టుకున్న చిన్న తురాయి లాంటిది ఉంటుంది మిలిటరీ వాళ్ళు, చూసారా? అది చూస్తూ ఉంటే నేనెప్పుడు ఇలాంటివి పెట్టుకుంటున్నా
ఆశలో లోపల అనమాట. చాలాసార్లు ఇంట్లో పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ ఇంట్లో చిన్నోడు ఆ బట్టలు వేసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తాడు, నేను ఎప్పుడు అవుతానా అని. ఒక్కొక్కసారి అలా ఆశ తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు, ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అతనికి రాలేదు. నిరాశ నిరాశ నిరాశ. మనస్సులో ఏదైతే నీవు అనుకుంటావో పరలోకం నుంచి ఆలకించిన దేవుడు నువ్వేదైతే అనుకున్నావో దానిని నీకు చెప్పకుండానే ఏదో ఒక రోజు ఆ స్థలంలో కూర్చుండి పెడతాడు ఆయన. 7 మిలిటరీ ఆఫీసర్లు అయితే ఈ మిలిటరీని రూలింగ్ చేసేది ఏంటండి? గవర్నమెంట్. అర్థమైందా? గవర్నమెంట్‌నే తీసుకొచ్చి దావీదు చేతిలో పెట్టేసాడు దేవుడు. ఇజ్రాయేలీయుల దేశానికి 12 సామ్రాజ్యాలకి దావీదు రాజు అయిపోయాడు. రాజు తలస్తే దెబ్బలు కొదవలేదంటారు సామెత. రాజుగారు అవునంటే అవును, కాదంటే కాదు, లెమ్మంటే లేవడం, కూర్చోమంటే కూర్చోవటం. నేను నా అన్నలలో ఒక్కని వంటి వాడిని కాకపోయానని అనుకుంటే అన్నలను ఏలే స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు అనుకుంటే ఏం జరగదమ్మా. నీ కుటుంబం గురించి దేవుడు అనుకోవాలి. మోషే గొప్పతనాల గూర్చి ఈ భాగంలో మనం చదివితే కార్యాలు అతడు చేసే పనులలో తిరుగులేకపోయింది, మాటల్లో తిరుగులేకపోయింది. ఇంకా చూస్తే ఐగుప్తీల సకల విద్యలు, దేవునికి మహిమ కలుగునగాక. ఐగుప్తు దేశంలో ఫేమస్ ఏదైనా పనికి టాలెంట్ ఉంటుంది కదా, అన్నీ అతనికి బాగా ఎరిగినవాడు. సొలొమోను కూడా అతని జ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తే, ఇది టైం కాదు కానీ అధ్యయనం చేస్తే జంతు శాస్త్రం మీద అవగాహన దేవుడు ఇచ్చేశాడు, వృక్షశాస్త్రం మీద అవగాహన దేవుడు ఇచ్చేశాడు, ఖగోళ శాస్త్రం మీద అవగాహన దేవుని ఇచ్చాడు. అన్ని శాస్త్రాలు అవపోషణం చేసినటువంటి వ్యక్తిగా సొలొమోనుని మనం చూస్తాం. ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడొచ్చింది? ఈయనే కాలేజీలో చదువుకున్నాడు, ఈయనే యూనివర్సిటీలో ఉన్నాడు, ఏ హాస్టల్లో ఉన్నాడు? ఆలోచిస్తే తండ్రి చనిపోయే వరకు సొలొమోను అల్లారు ముద్దుగానే పెరిగాడు, విచ్చలవిడిగానే ఉన్నాడు. ఒకసారే తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వం బట్టి రాజ్య పరిపాలన బాధ్యతలు చేపట్టవలసి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని సొలొమోను ఒక చిన్న మనవి చేసుకున్నాడు దేవునికి. అయ్యా, నా తండ్రి సమకూర్చిన ఈ రాజ్యం, ఈ ప్రజలు నీవి, వాళ్ళని ఎలా పరిపాలన చేయాలో నాకు తెలియదు. కాబట్టి నా మనసుతో కాక నీ చిత్తానుసారంగా వాళ్ళను పాలన చేసే జ్ఞానం నాకు ఇమ్మని బ్రతిమలాడుకున్నాడు. ఆ రాత్రే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నీవు మొళ్ళైనా, మాణిక్యాలైనా, బంగారమైనా, వెండైనా, రాజ్యాలైనా నువ్వు అడగలేదు. నువ్వు అడిగిందల్లా ఏంటంటే జ్ఞానం ఇమ్మన్నావు. సమృద్ధిగా నీకు జ్ఞానం ఇస్తాను. ఎటువంటి జ్ఞానం అంటే, భూమి పుట్టింది మొదలు ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి మొదలు ప్రపంచం అంతమైపోయే వరకు ఎవ్వరికీ లేని జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చేశాడు దేవుడు. ఎంత గొప్ప జ్ఞాని అంటే అతని జ్ఞానాన్ని మనం అంచనా వేయలేమన్నమాట. ఆ నోట ఈ నోట షాబా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాణి సొలొమోను జ్ఞానం గురించి విని, నిజమా, అంత గొప్ప జ్ఞాన, నేను ఎలాగైనా పరీక్షించాలని బయలుదేరెళ్ళింది. ఈ మధ్య పుష్పోతి అయినా, పెళ్ళిళ్ళైనా, అదేదో పసుపు నీళ్ళ ఫంక్షన్, హల్దీ అంట, హల్దీ. ఆ మధ్య పెళ్లి కూతురికి పసుపు నీళ్ళు కొడితే కళ్ళు పోయి చచ్చిపోయిందంట. నేను మన చర్చ్ గ్రూప్లో పెట్టాను. ఆ పసుపులో ఉపయోగించిన కెమికల్స్ ఆమె కళ్ళలో పడి చచ్చిపోయిందంట ఆ పిల్ల. ఎవరు చూశారు? గ్రూప్లో పెట్టానా? చూసారు? చూడలేదా?
అలాంటివి చూడరు. ఎందుకంటే మనం కూడా పూసుకుందాం అని ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళ ఫంక్షన్‌కి. అక్కడ వేస్తాడండి వెనకాతల డెకరేషన్. గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వులాగే ఉంటది. తామర పువ్వు అంటే తామర పువ్వులాగే ఉంటది. అది చేసిందా, పుట్టిందా తెలదు. చక్కగా చూస్తే ఎలాగుంటాయి అలా ఉంటాయన్నమాట. ఈ రాణి ఏం చేసిందంటే తోటలోనికెళ్ళి ఒక కుండీతో పూల మొక్క తెచ్చింది. మరొక కుండీలో కృత్రిమంగా చేసినటువంటి పూల మొక్కను అమర్చి 2 కుండీలు రాజుగారి దగ్గర ముందరకు తీసుకొచ్చింది. రాజును అడుగుతుంది, రాజా ఇందులో ఒరిజినల్ పూల మొక్క ఏది, కృత్రిమంగా తయారు చేసింది ఏది అని అడిగితే కళ్ళు ఇలా ఇలా నులుపుకొని చూసినా 2 ఒకలాగే కనబడుతున్నాయి. ఎవరికి? రాజుగారికి. చూసిన వాళ్ళందరికీ. ఇది చాలా కఠినమైన పరీక్ష, ఇది చెప్పాలి. అప్పుడు రాజు కొంత సమయం వేచి చూస్తే ఎక్కడి నుంచో సీతాకోక చిలుక వచ్చి ఒక పుష్పం మీద వాలింది. దాని మీదే వాలుతుంది ఎగురుతుంది, దాని మీదే వాలుతుంది ఎగురుతుంది, మరొక దాని మీద వాలటం లేదు. అప్పుడు చెప్పాడు, ఒరిజినల్ పుష్పంలో మకరందం ఉంటుంది, అందుకే సీతాకోక చిలుక అక్కడ వాలుతుంది. కృత్రిమమైన దాంట్లో మకరందం ఉండదు, అందుకే దాని మీద వాలలేదు. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని చెప్పాడు. అతని జ్ఞానానికి ఆమె ఫిదా అయిపోయి కాళ్ళ మీద పడిపోయి కానుకలు ఇచ్చి వెళ్ళింది. రాజుగారికి కానుకలు ఇచ్చి వెళ్ళింది. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఇంతటి మహాజ్ఞానాన్ని నేను లోకంలో ఎక్కడ చూడలేకపోయానని. ఎక్కడ నేర్చుకున్నాడంట అంటే సొలొమోనుకి ఒక రాత్రిలోనే దేవుడు ఆ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. పీజీ ఎన్ని సంవత్సరాలు చదవాలి? గవర్నమెంట్ యూనివర్సిటీలోనైతే టైం ఒకలాగా ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే టైం ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే గబగబా పాఠాలు చెప్పి సంవత్సరంలోనే అవగొట్టేస్తారు పీజీ. గవర్నమెంట్ దగ్గర అయితే చాలా ఏమ్మా టైం ఎక్కువ పడుతుందా పీజీకి? 2 years. ప్రైవేట్లోని 2 years అంటారు కానీ ఇంటికి పొమ్మంటారు కూడట్లేక. ఈ పీజీ చేసిన డాక్టర్ మెడలో సెటస్కోప్ వేసుకుని వచ్చి రొంపలు తగ్గించట్లేదు. ఇప్పుడు ఏం తగ్గించట్లేదండి? రొంప తగ్గించట్లేదు. రొంపని వెళ్తే టక్కున మాత్ర రాసి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారు తెలుసండి? బ్రెయిన్కి కూడా స్కాన్ చేయిస్తున్నాడు, గొంతుకి స్కాన్ చేయిస్తున్నాడు, ఊపిరితిత్తులకి స్కాన్ చేయిస్తున్నాడు. ఈ అన్ని స్కాన్లు చేసిన తర్వాత పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్దని చెప్తున్నాడు. ఎందుక చదువు అంటే మన దగ్గర డబ్బులు తీసుకోవడానికే తప్ప వాళ్ళకి ఏం తెలియదు. పూర్వం వైద్యం ఎలాగుండేదంటే బాగోలేదంటే ముఖం చూసి చెప్పేసేవాడు. కంటిరెప్పల కిందలాగా వీడికి రక్తం లేదనేవారు. ఇప్పుడు 100 టెస్టులు చేస్తేనే కానీ ఇతనికి హిమోగ్లోబిన్ సరిపోలేదని చెప్పట్లేదు డాక్టర్. అర్థమైందండి? పల్స్ పట్టుకుంటే ఎన్ని జబ్బులు ఉన్నాయో చెప్పేసేవారు. ఇప్పుడు పల్స్ పెట్టుకునేవాడు ఎవడున్నాడు? ఇన్ని యూనివర్సిటీలు, ఇంత నాగరికత, శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం ఎంత పెరిగినా మనుషులకి ఏం రావట్లే. కారణం ఏంటంటే జ్ఞానము దేవుని దగ్గర నుంచి రావాలి. అర్థమైందండి? వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు? ధనం ఖర్చు పెట్టి తెలివితేటలు సంపాదిస్తున్నారు కానీ జ్ఞానాన్ని సంపాదించలేదు. సమాజంలో మనకు వచ్చేది తెలివి, దేవుని దగ్గర నుంచి వచ్చేది జ్ఞానం. జ్ఞానము మనిషిని ప్రయోజకుడిగా చేస్తుంది. తెలివి ఏం చేస్తుందంటే, మా అక్క పెళ్ళికి మా నాన్న 5 రోడ్ల జంక్షన్లో కొత్త సైకిల్ నెల రోజులకి అద్దె తీసుకున్నాడు, అద్దెకి. అర్థమైందండి? చింతలు రట్టుకొచ్చేసాడు. ఆ పెళ్లి కబుర్లకి అట్లకి ఇట్లకి ఈ కొత్త సైకిల్, సత్యబాబు సైకిల్ షాప్ ఉండేది అప్పుడు 5 రోడ్లలో. ఈ నెల రోజులకి అద్దె 3.5. చెప్పండి ఎంత? నెల అద్దె 3.5. నేను మా వాడు కలిసి, మా వాడు అంటే నా ఫ్రెండ్, సైకిల్ మధ్యలో తొక్కేసి వడ్డది పోయాం. అంటే హాఫ్ ఫెడల్ అంటారు కదా, సైకిల్ మధ్యలో తొక్కేసి వడ్డది పోయాం కొత్త సైకిల్ వేసుకొని. అక్కడ కాయరాజా కాయని మూడు ముక్కలు అట్లా ఆడుతున్నారు.
ఆదివారం సంతలో రోడ్డు మీద జేబులో ఏదో కొని తెమ్మని మా నాన్న 50 రూపాయలు ఇచ్చాడు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు, నేను మోనార్క్ని, నేను బాగానే చూస్తున్నాను, నేను మోసపోను, ఇలా ఇలా ఎలా అలా అలా అనుకొని మొత్తం మీద టక్కున 50 కాసాను. 50 కాదు 20 కాసాను. ఆడేం చేస్తాడు, 20కి ఇంకొక 40 కలిపి ఇచ్చాడు, నువ్వు గెలిచావని. ఇప్పుడు 40ని నా దగ్గర ఉన్న 50ని 90 అయినాయి. మరొక్కసారి వేసాను, మళ్ళీ అలాగే ఇచ్చేసాడు, డబ్బులున్నాయి. ఇక నా కాన్ఫిడెన్స్ని ఎవడు పాడు చేయలేడు. నా దృష్టి కరెక్ట్గా ఉంది, మొత్తం వేసేసానండి. ఎక్కడ వేసాను, ఇదే ఇంక తిరగలేదు. మొత్తం వేసేస్తే ఆడు మొక్కతే అయిపోసరికి నేను అనుకున్న మొక్కలేదు, అక్కడ పోయినాయి. ఏం చేయాలి, ఇంటికి వెళ్తే తంతాడు. ఎవడండి, మా బాబు తంతాడు. కొన్నిటికి వెళ్ళమంది కొందామంటే ఆ రోజుల్లో మనకు అప్పు ఇవ్వడు. అక్కడ సర్వీస్ కొని తెమ్మన్నాడు. సర్వీస్ అంటే తెలుస్తుంది మన వాళ్ళు కొంతమంది. మంగళ షాప్ దగ్గరికి వెళ్ళి వాడి పడేసిన బ్లేడ్ అక్కడ ఉంటే తీసి, నేను ఈ సొక్క మీదకెత్తి పాకెట్ ఎక్కడ ఉంటుందో అక్కడ కొత్త ప్యాంటు కోసేసి, అర్థమవుతుందండి, ఇంటికి వచ్చాను. ఏరా తెచ్చావా, తేలేదు. ఏమంటే దొంగోడు జేబు కొట్టేశాడు, దొంగోడు జేబు కొట్టేశాడు, కావాలంటే చూడండి అని చూపెడుతున్నాను. నేనే కోసేసు. ఇది తెలివి, ఇది జ్ఞానం కాదు, ఇది తెలివి. అర్థమైందండి. ప్యాంట్ ఖరీదు 30 రూపాయలు, ప్యాంట్ ఖరీదు 30 రూపాయలు, కుట్టిన ఖరీదు 30 రూపాయలు, పోయిన డబ్బులు 50 రూపాయలే. అర్థమైందా? 60 రూపాయలు ఖరీదైన దాన్ని 50 రూపాయలకి లెక్క చెప్పడానికి పర్రమని కోసేసుకున్నాను అంటే నా జ్ఞానం ఏపాటిది. ఇప్పుడు అర్థమైందా? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచన ఎప్పుడు నష్టం కలగనివ్వదు. సమాజంలో మనుషుల మధ్యలో మనం నేర్చుకున్నది తెలివి అన్నమాట, విపరీతం. చాలామందికి చాలా గొప్ప తెలివితేటలు ఉంటాయి. ప్రవీణ్ గడికి జ్ఞానం ఉంటుంది, స్వరూప్ గడికి తెలివితేటలు ఉంటాయి. అంటే ఇద్దరికి జ్ఞానం ఉండకూడదని కాదు. ఈ కుండ ఎలా పోయిందిరా అని అడుగుతుంది వాళ్ళ నాయనమ్మ. కుక్క గెంతేసింది దాని మేంచి అంటాడు. అది తెలివి. బాలెట్టు కొట్టింది ఈడే, ఆ కుండ బద్దలేసిపోయింది ఈడి వల్లే. తెలివితేటలు ఏం చెప్తే తెలుసండి, తల్లిని మోసం చేసి అంటే ఆస్తిని నష్టపరిచి ఎంత చక్కగా అల్లిక ఒక బుట్ట బొమ్మను అల్లినట్టుగా చెప్తాడు. మమ్మీ మమ్మీ ఒక్క మమ్మీ, అది రాత్రింబావళ్ళు నీ ఇంటి దగ్గర కాపలా కాస్తుందా, దొంగోడు రాకుండా చూసుకుంటుందా? ఏమండి, విశ్వాసం కలిగినటువంటి జంతువా అది? అది అది అంటే పొగటిసిందంట. జ్ఞానం, తెలివి. అర్థమవుతుందండి? సొలొమోను సంపాదించింది జ్ఞానం, తెలివి కాదు. అర్థమైందమ్మా? మాడుగులు వెళ్ళలేము, హల్వా తేలేము, సైతు కావలసినన్ని తెస్తాను, కావలసినన్ని తెస్తాను. హల్వా వండవా అన్నాడు అనుకోండి దొరబాబు, రాను అంటే నువ్వేం నేర్చుకోలేదని అంటాడేమోనని తెచ్చండి అలాగే చేస్తానని ఉదయం బయలుదేరుతుంది. పొయ్యి దగ్గర సాహసం చేస్తుంది. అయిపోయిందంటే అయిపోద్ది. గరిటెట్టుకొని లేపితే కళాయితో లెగిసిపోద్ది. ఏంటి ఏమి ఇలా చేసావంటే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇది కేరళ హల్వా ఇలాగే ఉంటుందండి. అది తెలివి. మాడిపోయింది, ఎగిరిపోయింది, పాడైపోయింది అని చెబితే చీవేట్లు ఎక్కడ వచ్చేస్తాయో అని, ఇది ఇలాగే ఉంటుందండి. మొన్న నేను అంకులాల ఇంటి దగ్గర కూడా తిన్నాను. తింటే బాగుంటుంది, చూడటానికి అలాగే ఉంటుంది, కానీ తింటే మాత్రం తెలివి అన్నమాట. మనుషులందరూ ఏమి సంపాదించారంటే తెలివితేటలు సంపాదించారు. తెలివితేటలు ఎవ్వరికీ తక్కువ కాదు. జ్ఞానమే లేదు. ఏం లేదండి, జ్ఞానమే లేదు. ఒకసారి చందు నాతో అన్నాడు,
ఎంత ట్రై చేసినా నాకు జ్ఞానం అబ్బలేదండి అన్నాడు. అందువల్ల నన్ను తిట్టకండి, నాకు ఇంక జ్ఞానం అంటుపట్టదు, చదువు నాకు రాదు అని చెప్పి చదువుకోమని ఇంకెప్పటికీ చెప్పకుండా ఉంటారని ఒక తెలివైన గొట్టోటేసాడనమాట అండి. ఆడే చెప్పాడు కదమ్మ రాము, ఎందుకు ఆ పిల్లోడిని అలాగే ఏపుకు తినేస్తావు, ఆడే పెద్ద ప్రయోజకుడు అవుతాడులే అని మనం వారిస్తామని తెలివితేటలు ఉపయోగించి నాకు ఇక జ్ఞానం లేదని ఎంత చక్కగా చిన్న వయసులో ఒక కథల్ని చెప్పాడు అంటే అయ్యి తెలివితేటలు. ఈ భూమి మీద అందరికి ఏమున్నాయంటే తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం లేదు. అర్థమవుతుందా? జ్ఞానం అంటే యోబు గ్రంథంలో కనబడుతుంది 29వ అధ్యాయంలో 29 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము, దుష్టత్వము విడిచిపెట్టుటయే వివేకము అని రాస్తుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే, జ్ఞానవంతులు అవ్వాలి అంటే దేవుని పాదాల దగ్గర ఉండే వాడుక వారికి మనం నేర్పించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. రావుకంతంలో పాస్టర్ గారు ఉన్నారు, సుగంధరత్నం గారు. 2 పిల్లలు, మగ పిల్లలు, ఒక అమ్మాయి. పెన్సిల్ కావాలి డాడీ అని చెప్పేవాడు ఆ పిల్లోడు, చిన్నోడు సుధీర్. పెన్సిల్ కావాలంటే ₹10 పెన్సిల్. సర్లే వర్క్ చేసుకోండి, నేను వెళ్ళి తెస్తానని అనేవాడు కాదు ఆయన. ప్రార్థన చేసుకోండి, యేసయ్యని అడగండి, యేసుబాబు నాకు పెన్సిల్ కావాలని అడిగితే యేసుబాబు ఇస్తాడు అని. ఈ కుర్రోళ్ళు ఇద్దరు పెన్సిల్ కావాలి ప్రభా, పెన్సిల్ బలిపీఠం దగ్గర అలా ప్రార్థన చేసుకుంటుంటే ఈయన సైకిల్ వేసుకొని ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి 2 పెన్సిళ్ళు, చెరుపు రబ్బర్లు తెచ్చి ప్రార్థన చేస్తున్న ఆ పిల్లల ముందర పెట్టేసి కామ్గా వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపు మళ్ళీ వచ్చి, ఏం బాబు యేసయ్యని పెన్సిల్ అడిగావా? అడిగాను డాడీ. మరి ఇచ్చాడా? పెన్సిల్తో పాటు రబ్బర్ కూడా ఇచ్చాడు డాడీ అనేవాడు ఆ పిల్లోడు. అర్థమవుతుందా? నేర్పించటం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళకి ప్రతి అవసరం కూడా వాళ్ళు తండ్రిని తల్లిని అడగకుండా ప్రభువుని అడగడం నేర్చుకున్నారు, ప్రయోజకులు అయిపోయారు. ఏమయ్యారండి? ప్రయోజకులు అయిపోయారు. దేవుని పిల్లలు, మన పిల్లలకు భవిష్యత్తు, మన పిల్లలకి జ్ఞానం అనుగ్రహించే దేవుని పాదాల దగ్గర పిల్లల్ని ఉంచడానికి మనం అలవాటు చేయాలి. సెలవులు వచ్చినాయి, పిల్లోడు వచ్చినాడు, ఇప్పుడు ఆడుకుంటున్నారు. చర్చికి ఏమి రమ్మంటాం? అని ఆడుకోండి రా బాబు, మీరు ఆడుకోండి, నేను వెళ్ళి తొందరగా ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తాను, మీరు ఆడుకోండి. చదువుకున్నప్పుడు గుడి లేదు, సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు గుడి లేదు. తల్లి పిల్లలకి ఏమి నేర్పిస్తుందంటే ఆడుకోండి. అదవుతుందా? జ్ఞానం నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది, దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర మన పిల్లలు ఉంటే వారి రక్షణ వాళ్ళు ఎత్తుక్కుంటారు. దేవునికి దూరంగా ఉంటేనే వాళ్ళు ఏమైపోతారంటే భవిష్యత్తును కోల్పోతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా మోసే సంపాదించుకున్న గొప్ప జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్న 23వ వచనం చదివినప్పుడు, అతడు 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. తన సొంతింటోళ్ళు చూడాలని ఆశ పుట్టిందంట. బుద్ధి అంటే ఏంటండి? బుద్ధి, తెలివి, జ్ఞానం, వివేకం అంటుంటాం కదా. ఇతనికి ఏం పుట్టిందంటే స్వజనుల మీద మక్కువ పుట్టింది, మక్కువ. ఈరోజు అమ్మ తరపు చుట్టాలు అంటే పరిగెడతారు పిల్లలు, నాన్న తరపు చుట్టాలంటే పరిగెత్తారు. వాడు నీకేమవుతాడో తెలుసా? మీ తాతయ్యరా అంటే, తాతయ్య ఈడా, చీ. స్వజనులు ఎవరో తెలియదు. అర్థమవుతుందండి? స్వజనులు ఎవరో తెలియదు. అమ్మమ్మ తరపులు మాత్రం తెలిసిపోతుంది బాగా, కోవలు బాగా తెలిసిపోతుంది. తండ్రి తరపు, తాత తరపు ఎవరికి తెలియదు. తెలుస్తుందండి సౌజన్య? అమ్మమ్మ తరపు అవన్నీ ఎలమంచిల దాకా నీకు తెలుస్తుంది, కానీ
నాన్నోళ్ళు మేనత్తలు ఎక్కడున్నారో తెలదు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మనకు తెలదు. అంటే వాళ్ళని తెలుసుకోవద్దని, వీళ్ళని మాత్రం తెలుసుకోవాలని కాదు. నేను అంటున్నది ఏంటంటే, నా స్వజనులు, నా రక్త సంబంధికులు, నా ప్రజలు, నా వంశము. ఇది అతనికి ఎప్పుడు అనిపించిందంటే, దైవికమైన జ్ఞానం అతని జీవితంలోకి వచ్చినప్పుడు స్వజనుల మీద మక్కువ కలిగింది. దానివల్ల లాభం ఏంటంటే, పరాయోడు ఒకడు కొట్టేస్తున్నాడండి. అర్థమవుతుందండి? పరాయోడు ఒకడు వచ్చి కొట్టేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. వెంటనే మోషే తన వాడు అనబడినటువంటి వానిని ఆ శత్రువు చేతుల్లో నుంచి తప్పించి ప్రాణాపాయం నుంచి బయటపడేయగలిగినటువంటి జ్ఞానం మోషేకు దేవుడు అనుగ్రహించాడు. అంటే రక్షకుడయ్యాడు. భక్షకుడయ్యాడా, రక్షకుడయ్యాడా? అర్థమైందండి? రక్షకుడయ్యాడు. తన వారిని రక్షించాలి, తన వారి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించే స్థాయికి దేవుడు అతనికి ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా చదివితే ఆయన గురించి ఇంకేముందటండి? బుద్ధి పుట్టాను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి, అన్యాయము అనుభవించుట చూచి, అన్యాయము న్యాయము అనేవి అతనికి అవగాహన వచ్చేటట్లు చేశాడు దేవుడు. ఇది అన్యాయం అండి, ఇది అన్యాయం అండి, ఇది అన్యాయం అండి అంటాం మనం. అర్థమైందండి? తగులు మనం భలే చెప్తాం ఊర్లో, పల్లెటూరులో బాగా. ఈడి వైపు తగ్గు చెప్పాలంటే ఈడి వైపు ఎక్కువ ఓట్లు ఉన్నాయా, ఆడివైపు ఎక్కువ ఓట్లు ఉన్నాయా చూసుకుంటారు. ఎవడు తరపున మనకి ప్రయోజనం ఉంటుందో వాడికే తగ్గు చెప్తారు, వాడి పక్షంగానే చెప్తారు. అది అన్యాయమైనా సరే, ఆ తప్పే ఉంది అబ్బాయి అంటారు. అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి నీతి న్యాయాలు మారిపోతూ ఉంటాయి. కానీ మోషే అన్యాయమేదో న్యాయమేదో గుర్తించగలిగినటువంటి జ్ఞానం దేవుడు అతనికి అనుగ్రహించాడు. బాధపడిన వాని పక్షముగా ఐగుప్తీయునితో పోరాడి ప్రతీకారము చేసినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనము మంచేదో చెడేదో ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుడు మనలో ఉన్నప్పుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట కనబడుతూ ఉంటుంది. బైబిల్ తెరచి చూడండి, 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదివితే కనబడుతుంది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఆ అబ్బాయిని దాచిపెట్టారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందలే గొప్పవి అనుకునే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. పంచభిక్ష పరమాన్నాలు ముఖ్యమా, నిందలు అనుభవించడం ముఖ్యమా అనుకుంటే, అతను దేనికి మార్కులు వేసాడంటే, శ్రమపడినా దేవుని ప్రజలతోనే ఉంటే మంచిది, కానీ దేవుడు లేని ప్రజలతో ఉండటం వల్ల ప్రయోజనం లేదని తీర్మానించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. షద్రకు మేషకు అబేద్నెగో అనేవారు బబులోన్ దేశంలో ఉన్నారు. వాళ్ళకి రాజ అంతఃపురంలో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగం వచ్చిన వెంటనే వాళ్ళకి రేషన్ ఇచ్చే ఒక సంప్రదాయం ఆ దేశంలో ఉంది. వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాజుగారి బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే పరిస్థితి వాళ్ళకు ఉందన్నమాట అండి. మనం చుట్టాలింటికి వెళ్తే మనం చాలామంది చుట్టాలు ఇళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి భోజనం చేసే చుట్టాలు ఉంటారు. తర్వాత తినొచ్చులే అని చెప్పి పీటేసి చాపేసి అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించే చుట్టాలు కూడా ఉంటారు. ఇక్కడ ఇలా స్థాయి ఆ బబులోను సామ్రాజ్యంలో ఎలా అయిపోయిందంటే, రాజుతో కలిసి భోజనం చేసే స్థాయి. అర్థమైందండి? అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పారో తెలుసా?
ఇలాంటి భోజనం తిని రాజు భోజనపు బల్ల దగ్గర భోజనం చేసి అపవిత్రమైపోయే కంటే శాఖాధాన్యములు మాకు ఇప్పించండి, మేము వెళ్ళి నూకల జావతో శాఖాధాన్యములు అంటే అర్థమైందండి, శాకాహారము ధాన్యం మాకు గింజలు ఇప్పిస్తే జావు కాసుకొని తిని రాజు ఉద్యోగానికి మేము వస్తాము అన్నారు. అదేంటి, మనిషి బలంగా ఉండాలి, అందంగా ఉండాలి, కళ్ళు లోపలికి పోకూడదు, సౌందర్యం తగ్గకూడదు. ఎందుకంటే మీరు రాజు అంతఃపురంలో మీకు ఉద్యోగాలు, మీ అందాన్ని బట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. రాజు విస్తారమైన పనుల వలన నిద్రపోయే సమయం తక్కువ, భోజనం చేయడానికి కూడా వీలవదు. ఎందుకంటే పరిపాలన అంత తీవ్రంగా ఉంటుంది. ఉన్న 2 మెతుకులైనా తినాలి అంటే వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలటండి? వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలి? కొంచెం అందంగా ఉండాలి. పిల్లేమో కోతిలాగా ఉంటుందండి. పెళ్లి సంబంధానికి చుట్టాలు వస్తారండి, మొత్తం మీద సంబంధం సెట్ అయిపోద్దండి. సెట్ అయిపోయినప్పుడు భోజనాలు పెట్టమంటే కళ్యాణి లాంటి దాన్ని, చిన్ని లాంటి దాన్ని, ఇంకా కొంచెం ఇంకా తెల్లగా ఎర్రగా ఎత్తుగా బుర్రగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వడ్డించండి అంటారు. వీళ్ళందరూ ఎవరంటే మా బంధువులు, మా బలగం. వీళ్ళు పెడతా ఉంటే వాళ్ళు తినేసి, వీళ్ళు పెడతా ఉంటే వాళ్ళు తినేసి. సహవాసం అంటే ఇలాగ ఉండాలి, ఆప్యాయతలు అంటే ఇలాగ ఉండాలి, గౌరవ మర్యాదలు అంటే ఇలా ఉండాలి. వెళ్తూ తోవంతా ఏం మాట్లాడుకుంటారంటే, మనోడు తంతే బూర్లు గంపలో పడినట్టు పడ్డాడు రా, పెద్ద కుటుంబం. పెళ్ళిళ్ళిన తర్వాత ఈ రావు ఈ శాలితీలు. కూడెట్టేటప్పుడు వీళ్ళందరినీ పిలుస్తూ ఉంటారనమాట అండి. వీళ్ళే అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు. మేకప్ లేని మహిళల్లాగా కనబడతా ఉంటారనమాట అండి వీళ్ళు. వాళ్ళు 2 మెతుకులు తిని సంబంధం కాయపరుచుకుంటారని ఇది కొంచెం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమా కాదా? నిజమా కాదా? అది నమ్మలేదు, అలాంటివి ఏం లేదు, మా టాలెంట్ని చూసి మాకు పెళ్ళిళ్ళు అయినాయి అంటారా అనండి గడిసేపు. బంగారం మంచిదేనా? 24 క్యారెట్లు, 22 క్యారెట్లు డైమండ్స్ పొదిగినవి ఉంటాయి, తయారు చేసిన వస్తువులు ఉంటాయి. ఉంటాయా? ఉంటాయమ్మా. ఒకసారి చార్లెస్ పాస్ట్ గారికి ఉంగరం కొందామని వెళ్ళాం కాకినాడ. అదేదో షాపు వైభవ్ జ్యువెలరీకి వెళ్ళాం. ఉంగరం కొనడానికి వెళ్తే అక్కడ అమ్మాయి రాసుకున్న బొగ్గలకు రంగు, పెదాలకు పూసుకున్న ఎర్ర రంగు లిప్స్టిక్, వాళ్ళు కట్టిన చీరలు, వాళ్ళు గేటు దగ్గర ఉండి మాకు నమస్కారం పెడుతుంటే, ఈ పాపిస్టోడికి, ఈ రంగు రూపం సరిగ్గా లేనోడికి ఆ షాప్ దగ్గర నాకు కాదు కొనడానికి, ఆడని కాదు నేను వెళ్తే నాకు ఆ సుందరమైన ముఖం తీసి నమస్కారం స్వాగతం అని ఇలాగ అంటుంటే, చార్లేసి కొని అబ్బాయి ఇంక తేడా మళ్ళీ ఇంక 10 చేపలు తిరగకూడదు. ఇవన్నీ వలలో తర్వాత తెలిసింది మాకు. ఇప్పుడు అంటాడు కదా, ఆ దేశంలోని ఏమంటాడో తెలుసా, మీ మొఖాలు కళ్ళేళ్ళు లోపలికి పోతే, భోజనం సరిగా లేకపోతే రాజుగారు 4 మెతుకులు మీరు వడ్డిస్తే తిందామని మీకు ఉద్యోగం ఇస్తే మీరు ఇలా తయారైతే ఎలాగా? కాబట్టి కుదరదు అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నిజంగా మేము శాఖాధాన్యాలు తినడం వల్ల మేము పాడైపోతే ఉద్యోగం నుంచి తీసేయండి. మా దేవుడు మా నుండి ఆశించేది ఏంటంటే పవిత్రత. మీ భోజనంలో అపవిత్రత ఉంది, మా భోజనంలో పరిశుద్ధత ఉంది. ఇక్కడ కూడా మోషే అదే చెప్తాడు, ఐగుప్తు భోగభాగ్యములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించుటే మేలు అన్నాడు. సహవాసం దేవుడు ఉండాలి, కానీ దేవుడు ఉంటే ఏముంటాయటండి? అన్నీ ఉంటాయి. దేవుడు లేకపోతే ఎన్నున్నా ప్రయోజనం ఏముంది? కమలాకర్ అని ఒక పాస్టర్ గారు పాట పాడాడు, నీకు అందసందం ఉన్నా, మేడమెత్తులున్నా, ఏసు లేకపోతే అన్నీ సున్నా అని. ఈ భాగంలో మనం చెబుతున్న మాట ఏమిటంటే, ప్రభు ఉంటే అన్నీ, లేకపోయినా పర్లేదు. జక్కయ్యకు అర్థమైంది ఆ విషయం. జక్కయ్యకు అర్థమైంది, యేసు ప్రభువే నా ఇంటి దగ్గర సకల సంపదలకు మూల పురుషుడైనటువంటి ఆయన, ఆకాశ మహాకాశములు పట్టజాలనంతా విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి ఆయన నా ఇంటికి వస్తూ ఉంటే నా జన్మ ధన్యం అయిపోతుంది.
అటువంటి ఆయనే ఉంటే నాకేది అవసరమో దానిని ఆయన నాకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడా? కపర్నహూము పట్టణంలోనికి వెళ్ళి శిష్యుడి ఇంటి దగ్గర బస చేయవలసి వచ్చింది యేసుక్రీస్తు వారు. ఎరువు ఉన్నాడు ఆ ఇంటి దగ్గర. అర్థమైందండి? ఈలోగా ఇంటి పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. ఇంటి పన్ను ఎలా ఉంటుందో ఆ రోజుల్లో తల పన్ను కూడా అలా ఉండేది. వసూలు చేసి, నీ బోధకుడు పన్ను కట్టడా, నువ్వు పన్ను కట్టవా అని ఇంటి ఆయన్ని అడుగుతారు. వీడి దగ్గర డబ్బులు పన్ను కట్టడానికి కావలసినంత డబ్బులు లేవు. వీడి కింద వాకిట్లోకి బయటికి బయటికి వాకిట్లోకి తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి? యేసుప్రభు దగ్గరికి రమ్మన్నాడు. ఏంటి నాయనా అన్నాడు. ఇలా పన్ను కట్టేవాళ్ళు వచ్చారు, నేను ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏమండి? మేము దేవుని సేవకులం, మేము కట్టకూడదు అని చెప్తాను. కానీ అలా వద్దు. ఆయన అన్నాడు, కైసరిది కైసరిదే, దేవుంది దేవుందే, ఖచ్చితంగా పన్ను కట్ట అన్నాడు. ఎక్కడున్నాయి డబ్బులు? 3.5 సంవత్సరాలు అవుతుంది నీ వెనకాల తిరుగుతున్నాను. చేపలు పట్టి అలవాటు ఉండేది, చేపలు పట్టడం మానేశాను. వృత్తి పని విడిచిపెట్టేశాను. నీ వెనకతలే తిరుగుతున్నావు. నా దగ్గర డబ్బులు ఎక్కడియ్యి? ఆయన చెప్తున్నాడు, గాలం పట్టుకో, సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయి, మొదటి గాలానికి చిక్కుకున్న చేపను పట్టుకో, నోరు తెరువు, ఆ నోట్లో ఒక షేకేలు దొరుకుతుంది, అది తీసుకొని రా, నీకు నాకు పన్ను కట్టే అన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఆయన ఉంటే నీ ప్రతి అవసరత తీరిపోద్ది అన్నమాట అండి. ఆయన లేకపోతే పన్ను ఎవరు కట్టాలి? ఈడే కట్టుకోవాలి. ఆయన ఉంటే అక్కడ ఆకలి ఉండడానికి లేదు. 3 రోజులు అరణ్యంలో సభ జరుగుతుంది. 3 రోజులు చక్కగా వాక్యం వింటున్నారు. ఆయన చెప్తాడు కదా, శిష్యుడు వచ్చి, ప్రభా 3 రోజులు అయిపోయింది, ఈరోజు కొంచెం ప్రసంగం తగ్గిద్దు, నాకేదో చీటి రాసి పంపించారు, టైం అయిపోతుంది, కొంచెం త్వరగా ముగించేస్తే బాగుండదని చీటి రాసి పంపించారు కదా. అలాగా యేసు ప్రభుకు కూడా ఈ చీటీల కర్మ ఆయనకి వదలలేదు, నాకు వదలలేదు. అర్థమైందా? ముగించనే వాళ్ళు ఎక్కువ. రెండు మాటలు ఎక్స్ట్రా చెప్పండి అనేవాళ్ళు కంటే, ముగించండి ప్రభా, టైం అయిపోతుంది, ముగించండి ప్రభా, మా ఆయన వచ్చేస్తాడు, ఇలాగే 4 ప్రార్థనలకు వచ్చేలాగుంటే 5వ ప్రార్థనకి నేను ఇంకెళ్ళక్కర్లేదు, దేన్నో దాన్ని తెచ్చేసుకుంటాడు, ఆడు మంచోడు కాదు, ముగించేయండి ప్రభా, చల్లారిపోతాయి ప్రభా, కిందన గంప మూసి వచ్చేసాం ప్రభా, కుక్కలు మూతెట్టేస్తాయి ప్రభా, మీకే నష్టం పాస్టర్ గారు, తొందరగా ముగించకపోతే మీకే నష్టం పాస్టర్ గారు. ముగించమని చెప్పిన వాళ్ళు ఎక్కువ. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, చీకటడిపోతుంది, వెళ్ళి కొనుక్కోవడానికైనా సరే దుకాణాలు మూసేస్తారు, కొంచెం ప్రభా చూడండి అంటే, ఆయన అంటాడు, ఊరికే బుద్ధిలేని మాటలు మాట్లాడుతా, నువ్వే వాళ్ళకి భోజనం పెట్టు అన్నాడు. నేనా 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 అప్పుడప్పుడు షుగర్ డౌన్ అవుతుందని జేబులో చాక్లెట్లు తెచ్చుకున్నాను. 3 రోజులకి 3 అయిపోయినాయి, ఇంకొకటే ఉంది. ఇక నా దగ్గరే ఉంది వీళ్ళకి పెట్టడానికి. పాపం స్వరూపులట్టు ఒకడు అమాయకుడు ఆడొచ్చి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమున్నారా నీ దగ్గర అంటే, చేపలును రొట్టెలు ఉన్నాయి అన్నాడు. తీసుకొని ప్రార్థన చేసి వడ్డించండి అని చెబితే, అక్కడ ఉన్న వాళ్ళందరూ తినగా 12 గంపలు మిగిలినాయి అంట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఉంటే అక్కడ సమృద్ధిగా అన్నీ ఉంటాయి. నీ ఇంట ఆయన ఉండాలి, నీ జీవితంలో ఆయన ఉండాలి. ఉన్నప్పుడు కొదువులు అనేవే అక్కడ ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎందుకు ఎంతసేపు వాక్యం చెప్తున్నానంటే, ఈ కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఎస్ఎస్ఎల్లు వచ్చి వారికి రాడు అంటే 10 నెలలు నాకు ఆరాధనకు దూరం అయిపోతాడు. 10 నెలలు అంటే 40 ఆదివారాలు, 40 ఆదివారాలు, 40 శుక్రవారాలను, 80 ఆరాధనలకు దూరం. ఈ 80 ఆరాధనలది ఇప్పుడే అడిగి చెప్పేస్తాను.
జ్ఞానపు నిధి దైవ గ్రంథం. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పురా. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మ బాబు ఫీజు కట్టిన వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు దర్శించినటువంటి వారి జీవితంలో ఎక్కడా ఫెయిల్ అయినట్టు నేను చూడలే. గొప్ప జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంది, దేవుని ప్రజలతో ఉండుట నాకు మేలు అని ఆయనకు అనిపించింది. దేవునికే మహిమ కలుగునుగాక. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఆయన చెప్తాడు కదా, నేను నత్తివాడని, నాకు మాట్లాడడం రాదు అని చెప్తున్న వ్యక్తితో దేవుడు మాట్లాడి ఆయనతో మాట్లాడి పరిచయం చేసుకుంటున్న మాట ఏమిటంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఆయన గొప్ప తేజస్సు, ఆయన గొప్ప ప్రత్యక్షత దేవుడు అతనికి ధారాళంగా అనుగ్రహించాడు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది. దానికి ఆపోజిట్గానే క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. చర్చ్ అంటే క్యాంపస్ ఉంటుంది. ఆ క్యాంపస్లో ఏం జరుగుతుందంటే, ఫాదర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆర్సీఎం ఫాదర్లు ఉంటారు కదా, ట్రైనింగ్ ఇస్తారు. ఎంతకాలం ట్రైనింగ్ అంటే 14 సంవత్సరాలు. ఎంతండి? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని యేసు ప్రభుని లోకానికి చూపించడానికి ప్రతిష్ఠించుకొని స్వామిగాను ఫాదర్గాను పిలువబడుతున్నటువంటి ఆ గొప్ప దైవజనులు ఈ మధ్య ఒక వాట్సాప్లో చూశాను. క్రిస్మస్కి ఆ పాస్టర్ డ్యాన్స్ వేసేస్తున్నాడు. ఆ ఫాదరు ఏం చేస్తున్నాడండి? డ్యాన్స్ వేసేస్తున్నాడు. 14 సంవత్సరాలు ఇతను పొందిన తర్ఫీదు అతనికి ఏ సంస్కారాన్ని నేర్పించింది అంటే, మొత్తం మీద ఇంటి దగ్గర కూడు దొరకదని అక్కడ ఉన్నట్టు అనిపించింది నాకు. కూటు కోసం 14 సంవత్సరాలు అక్కడ టైము కేటాయించి ఉన్నాడని అనిపించింది. 14 సంవత్సరాలు ఎందుకండి ఈ ట్రైనింగు? పెంతెకోస్తు సంఘాల 3 ఏళ్ళు 4 ఏళ్ళు 1 సంవత్సరం తర్ఫీదు పొందిన వాళ్ళు మహా గొప్ప సేవ చేస్తున్నారు. 14 సంవత్సరాలు తర్ఫీదు ఎందుకండి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నరాలు మనిషిని పూర్తిగా మలిచేస్తారట, సంపూర్ణమైనటువంటి సాధువుగా మార్చేస్తారట. ఆకర్షణ వైపు, లోకం వైపు, ఈ పాప సంబంధమైనటువంటి ఆలోచనల వైపు మనస్సు పూర్తిగా వెళ్లకుండా పూర్తిగా సాధువుగా చేసేస్తారట. అంత గొప్ప తర్ఫీదు తీసుకున్న వాళ్ళే అజ్ఞానులుగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని పాదాల దగ్గర గడిపిన ఒక్క రాత్రి, సొలొమోను గడిపిన ఆ సమయం అంతా దేవుడు అతను దర్శించి రాత్రికి రాత్రే మహాజ్ఞానం చేసేసాడు దేవుడు. మహాజ్ఞానం చేసేసాడు దేవుడు. కాబట్టి నీ పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలంటే, నీ కుటుంబం మహా జ్ఞానవంతమైనటువంటి కుటుంబంగా ఉండాలంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆ పిల్లలకి జ్ఞానం కోసం మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మాకేం అక్కర్లేదు, మాకు బోళ్ళంతా. సామెతల గ్రంథంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుందట. జ్ఞానం లేని ఆమెకు మరొక పేరుంది. ఏంటండి? మూర్ఖురాలు. ఆ మూఢురాలు ఏం చేస్తుందంటే తన చేత్తో తన్నింటిని ఓడబెరుక్కుంటుంది. దైవికమైన జ్ఞానం కావాలని అనుకున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏమిటంటే ఆయన పాదాల దగ్గర గడపాలి. కుటుంబాలు, కాపురాలు, బ్రతుకులు, వ్యాపారాలు, వ్యవహారాలు, వ్యవసాయాలు అన్నీ క్షేమంగా ఉండాలంటే
ఆ ఇంటి యజమానురాలు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున ఇళ్లల్లో ప్రార్థనలు వినబడేవి ఇది వరకు. ఈ వీధిలో ప్రార్థన చేస్తుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళకి వినబడేది ప్రార్థన. ఇప్పుడంతా నాజూకు, ప్రార్థన లేదు. ఒకసారి అయ్యమ్మని అడిగాను, అమ్మ నువ్వు తెల్లారుజామున ప్రార్థన చేస్తున్నావు అంటే మా ఆయనకి వినబడిపోద్దండి అని. వినబడిపోతే ఏమవుతుంది? ఆడి మీద ఏమన్నా కుట్ర చేస్తున్నావా? వీడిని ఎలాగా మభ్య పెట్టేసి వీడి ఆస్తి అంతా ఎలా లాగేయాలని ఏమన్నా కుతంత్రం చేస్తున్నావా? అది బాగుండాలనే కదా ప్రార్థన. కోటపాడు ముత్యాలనాయుడు ఒక ఆయన ఉన్నాడు, మన ఇస్సాక్ గారికి బాగా తెలుసు. మహామొండోడు. ఈ మొండోడిని మార్చుకోవాలని ఆవిడేసు ప్రభు నమ్ముకుంది. అర్థమైందండి? ఆడు ఎంత తెలివైనడు అంటే, నేను నాన్న అంటానులేండి, అందుకే ఆడంటున్నా. ఎంత తెలివైనడు అంటే లోన్ ఇస్తారని, గవర్నమెంట్ లోన్ ఇస్తుందట. లోన్ ఇస్తారని 60 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకున్నాడు. అర్థమవుతుందా? అంటే అతను ఒక స్ట్రక్చర్ నిర్మించుకున్నాడు అనమాట అండి. ఎలా అయితే భాగ్యవంతుడు అయిపోవాలి, ఇతన్ని మార్చుకోవాలని. చెప్పండి, ఇతన్ని మార్చుకోవాలని భార్య దేవుని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టింది. వడ్డాది 6 కిలోమీటర్ల దూరం బైబిల్ చేత పట్టుకొని ప్రార్థనకి వెళ్ళి, రహస్యంగా ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వచ్చేదనమాట. ఆమె పేరు కింపరత్నం అని పెట్టారు పాస్టర్ గారు. మంచి ప్రార్థనా పుర్రాలు, చక్కటి ప్రార్థనా పుర్రాలు. మధ్యరాత్రిలో ఈయన తాగేసి మందేసుకొని ఇంట్లో మహారాజులాగా ఉంటాడనమాట అండి. మనిషి నల్లగున్నా ఎప్పుడు గ్లాస్కో పంచులే కడతాడు, కింగ్లాగా ఉంటాడు. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది, నా భర్తను మార్చిన. ఎప్పుడు నిద్ర ఇవ్వడు. ఇది నా నిద్ర చెడగొడుతుంది, దీనికి ఇవాళ బడితో బాధేస్తాను, చీ కుక్క అని చెప్పి కొట్టేస్తే ఇంకా నాకు తప్పు రాదు. ఎందుకంటే అది నా అత్తోరింట్లో ఉన్నాడు. ఈ ఒక బడితే ఎత్తే 100 బడితలు పడిపోవటి పక్క. ఒక మంచి తెలివితేటల పన్నాగం బన్ని ప్రార్థన చేస్తుంటే కుక్కని కొడేస్తాను అని చెప్పి అనుకొని పక్కనే కర్ర పెట్టుకొని కనిపెడుతున్న టైంకి బాధేద్దామని. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్తను మార్చు, నా భర్తకు ఆరోగ్యం ఇవ్వు, నా భర్తను సంపాదన పడుగా చేయనాయన. మా కుటుంబం ఈ గ్రామంలో పడిపోయింది ప్రభా, ఆర్థికంగా వెనకబడిపోయాం నాయన, అప్పులు పాలైపోయాం తండ్రి, ఊరు వదిలేసి వెళ్ళే పరిస్థితి వచ్చింది నాయన. నువ్వు ఒక్కడివే తలగా చేసే దేవుడు, నువ్వు ఒక్కడివే ఇలా ప్రార్థన కన్నీరు విడిచి తన భర్త కొరకు ఆవిడ రోధిస్తూ ఉంటే, ఈ నిద్రపోయినాడు కాదు కదా, మెలకువగా ఉండి ఆలకిస్తున్న ఈయన వెంటనే లేచి ఆమె కాళ్ళు పట్టుకొని, నిన్ను కొట్టేద్దాం అనుకున్నాను, చంపేద్దాం అనుకున్నాను, నువ్వు మా కుటుంబంలో లేని మతాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉంటే నిన్ను ఈ రాత్రి లేకుండా చేసేద్దామని అని అనుకున్నాను. నీ భక్తి, నీ ప్రార్థన నా మనసు మార్చేసింది, నా తప్పు క్షమించని చెప్పి ఆవిడ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని ఉదయం లేచి ఆదివారం ఆమె చర్చికి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మళ్ళీ ఇడికి సైతం పడిచిందేమో అనుకున్నా. ఆగు నేను వస్తున్నాను అన్నాడు. ఇద్దరు కలిసి వడ్డాది సైకిల్ మీద వచ్చారు, మొగుడు బెల్లాలు. ఆమె ఆనందానికి అవధులే లేవు. దేవునికి మహిమ. లేలుయా. అతను ఆ ఊర్లో ఇప్పుడు సేవకుడు అయ్యాడు అంటే, చక్కగా మంచి మందిరం కట్టుకున్నాడు. దేవుడు గొప్పతనాన్ని మరిచిపోలేని పరిస్థితి అన్నమాట. ఏదైనా నీవు ఆయన దగ్గరికి రావాల్సిన రీతిలో ఆయన దగ్గరికి వస్తే నిన్ను గాక ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? హెచ్చించాలన్నా, గొప్ప చేయాలన్నా, నీకు కావలసిన ఈవులు అనుగ్రహించాలన్నా ఆయన సమర్థుడైన దేవుడు. నాకేమీ తెలవదండి అంటే, నీకేమీ తెలవనక్కర్లేదు, అన్నీ ఎరిగిన దేవుడు నీతో ఉంటాడు. నువ్వు మాట్లాడవలసింది నీకు నేర్పిస్తాడట. అయ్యో, పరోతో రాజుగారితో నేనేం మాట్లాడను ప్రభు అన్నాడు మోషే. రాజులతో ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తానన్నాడు.
ఐగుప్తు సకల విద్యలయందు నేర్పరి అయినటువంటి మహామహా గొప్పవాళ్ళ ముందు దేవుడు మోషేను గనుడిగా నిలవబెట్టాడు. అద్భుతమైనటువంటి 10 ప్రశ్నలకు ధీటుగా జవాబిచ్చే యోధుడిగా దేవుడు నిలవబెట్టేశాడు. ఈ జ్ఞానం దేవుడు నీకు సమృద్ధిగా, నీ బిడ్డలకు సమృద్ధిగా, నీ కుటుంబానికి సమృద్ధిగా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అటువంటి దేవుని పాదాల దగ్గర నీ బిడ్డలు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నీకంటే భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. సొలొమోనుతో చెప్పిన మాట, ఈ భూమి మీద పుట్టిన వారిలో నీకంటే జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడని చెప్పినట్లుగా నీకంటే, నీ కుటుంబం కంటే గొప్పదేది ఈ లోకంలో ఉండదని వాగ్దానం చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఆయన మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కృప కొరకు మనం వందనాలు చెల్లిద్దాం. ఆయన కృప కొరకు మనం స్తోత్రాలు అర్పిద్దాం, మోకరిద్దాం. ప్రభువా, నా ఇంటిని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, వాళ్ళని ప్రయోజకులుగా చేయి, జ్ఞానవంతులుగా చేయి ప్రభువా, విద్యావేత్తలుగా చేయి నాయన, ప్రయోజకులుగా చేయన, మంచి బుద్ధి మంచి వివేకము నా బిడ్డలకు దయచేయనాయన అని ప్రార్థన చేద్దాం.